అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఒక సరికొత్త ప్రణాళిక వేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఏంటా ప్రణాళిక చూద్దాం. స్పాట్లోనే పీడీఎస్ బియ్యం గుర్తించేలా ప్రత్యేక కిట్లు తీసుకొస్తున్నారు. 700 పీడీఎస్ రైస్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశామంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వాటిని చూపించడం మనం చూస్తున్నాం. సో విశాఖలో 3 చెక్ పోస్టులతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. వైజాగ్ నుంచి ఇతర దేశాలకు బియ్యం తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా ఉంటామన్నారు మంత్రి నాదెండ్ల. ఈ విషయంలో ఎవ్వరిని ఉపేక్షించబోమన్నారు. గతంలో పాతుకుపోయిన మాఫియానే అక్రమ రవాణాకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 230 క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 14 నెలల్లో 245 కోట్ల విలువైన 5,65,000 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశామని తెలిపారు మంత్రి. దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలనో, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలనో, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పను, కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాన్ని నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు. ఎవరైనా కానివ్వండి, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం. వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది.